వెల్కమ్ టు కేటీవీ. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కొనసాగుతున్న వైసీపీ నిరసన కార్యక్రమాలు. ప్రొద్దుటూరు టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కు బెదిరింపు లేఖ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. కర్నూలు జిల్లా పాణ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల పాలనపై వేడుకలు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు ప్రజలకు పంపిణీ చేసిన బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్ల ప్రతులను నాయకులు దహనం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఆరోపించారు. నిరుద్యోగులు దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం, విద్యార్థులకు అన్యాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, మహిళలకు వెన్నుపోటు పడిన చంద్రబాబు ప్రభుత్వం, విద్యార్థులకు అన్యాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వం, నిరుద్యోగులు దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం రచించాలి. కూటమి ప్రభుత్వం గట్టిగా, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ వెంటనే, సూపర్ సిక్స్ వెంటనే. గారు ఏ విధంగా అయితే 14 ఎన్నికలప్పుడు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో వెన్నుపోటు పడిన కూటమి ప్రభుత్వం, ప్రజలు వెన్నుపోటు పడిన కూటమి ప్రభుత్వం, యువకులను మోసం చేసే కూటమి ప్రభుత్వం, నిరుద్యోగ యువతను మోసం చేసే కూటమి ప్రభుత్వం.
తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన పేరుతో స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిన ఆకాశ రామన్న లేఖలో తీవ్ర బెదిరింపులు, హత్య హెచ్చరికలు ఉన్నాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్ఎస్ మాల్ టౌన్ బ్యాంక్ రుణాల వ్యవహారంపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లేఖ రాసినట్లు తెలిపారు. తన ఇంటిపై దాడి చేస్తామని, ప్రాణాలు తీస్తామని హెచ్చరించిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓకేనా? ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య కారణం ఒక తప్పుడు పేరు, తప్పుడు ఫోన్ నెంబరు, తర్వాత లోపల ఈ కంటెంట్తో ఒక స్పీడ్ పోస్ట్ పంపించినాడు. సరే, ఈ పంపించిన వ్యక్తి పేరు అయితే ఆర్ ఈశ్వరెడ్డి అని రాసినాడు. బృందావన్ అపార్ట్మెంట్, గోకుల్ నగర్, కొరపాడు రోడ్ అన్నాడు. సరే, అడ్రస్ తప్పు ఉంది, వెరిఫై చేసినాం. మొబైల్ నెంబరు తప్పు ఉంది, వెరిఫై చేసినాం. దీంట్లో ఉండండి కంటెంట్ మొత్తం అంతా ఒక 4 పేజీలు కంటెంట్ రాసినాడు. దీని ముఖ్య సారాంశం ఏంటంటే, అతను ఫైనల్గా గతంలో 1982లో మా అబ్బాయినటువంటి గల్లూరు పెద్ద వీరారెడ్డి గారు ఎలా మర్డర్ అయినారో అలానే నిన్ను మర్డర్ చేస్తాం, మీ ఇంట్లో ఉండగానే వచ్చి నిన్ను చంపుతాం అని ఈ లెటర్ రాసినారు. తర్వాత పల్లపాడు చంద్ర అని నా ఆప్తుడు, కావాల్సినవాడు, ఎప్పుడు నాతో పాటే ఉంటాడు. ఇతను చినిగలకు సంబంధించి ఆర్టీఐ పెడతావా, నువ్వు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తావా, నిన్ను ప్రవీణ్ రెడ్డి ఇద్దరిని లేపుతామని చెప్పేసి ఆయనకు ఒక లేఖ పంపించినారు. నేనేమంటున్నా అంటే, ఇంకా 1980 రాజకీయాల్లో కొందరుండి ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్ లేకపోయి అప్గ్రేడ్ కాలే. వాళ్ళు టెక్నాలజీ చాలా పెరిగింది. 1982కి ఇప్పటికి 2026కి ఎంతో టెక్నాలజీ పెరిగింది. ఈ అప్గ్రేడ్ కాకుండా ఎవరైతే ఈ లెటర్ రాసినారో వారిని ఉద్దేశించి చెప్తానా, దయచేసి ఎవరన్నా నా రాజకీయ ప్రత్యర్థులు కానీ రాయకుండా ఉంటే కనుక నేను మిమ్మల్ని కాదనేది. మీరు మమ్మల్ని అంటున్నారా, లేదు మా పార్టీలో ఉండే వాళ్ళ, వేరే పార్టీ ఉండే వాళ్ళ, నాకైతే తెలియదు. ఈ లెటర్ రాసిన నీచునికి చెప్తానా, సరే నాయన గుంటనక్క, ఎవరైతే లెటర్ రాసినావో గుంటనక్క, నీకు చెప్తానా, ఇట్లా లెటర్లు రాసే భయపడే వంశం కాదు నాది. ఆ లెటర్లో నా వంశాన్ని కించపడతా రాసినావు కాబట్టి చెప్తాడా. ఫస్ట్ లెటర్లకు భయపడే వంశం కాదు మాది. ఇవన్నీ గతంలో మేము దాటుకొని అన్నీ వచ్చినాం. ఆటుపోట్లన్నీ ఎదుర్కొనే అయిపోయింది. నేను ఫైనల్గా మీరు వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మంచిగా చెప్తాను అనుకోండి, లేదా ఇంకొకటిగా చెప్తాను అనుకోండి, నేనైతే చెప్తాను, నా జోలికి ఎవడైనా వస్తే నా నడ్డీపుకు ఒక్క కత్తి దెబ్బ తగిలితే మీ వంశంలో, మీ కుటుంబంలో ఒకరికి 10 మందికి నాకేం చేస్తారో అది మీకు చేస్తాను. ఓపెన్గా చెప్తానా. ఎందుకు చెప్తానా అంటే, లెటర్లు రాసి దొంగ పేర్లతో, దొంగ ఫోన్ నెంబర్లతో, దొంగగా పోయి కెమెరా లెన్స్ ఆట పోస్టు చేయించి నీచమైనోడు ఆ పని చేస్తాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ ఫేస్బుక్ ఐడిలో పెట్టా లెటరు, లేదు నీ ఫోన్లోంచి వాట్సాప్లో నుంచి పొద్దుటూరు గ్రూపుల్లో పంపి. ఎవడైతే ఈ లెటర్ రాసిన గుంట నక్క వానికి చెప్తాడా, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఈసారి కన్నా నాకు లెటర్ రాస్తే ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గుంటన్నక్కకు అన్నం పెట్టేటప్పుడు అతనికి చెప్పండి, మనం ఏం కర్మ చేసినామో, ఏం పాపం చేసినామో ఈ రోజుకి మన కుటుంబాలు అనుభవిస్తున్నాము. ఇంకన్నా ఇలాంటి పాప పనులు, దుర్మార్గం పనులు మానుకోండి అని ఆ గుంటన్నక్కకు అన్నం పెట్టేటప్పుడు చెప్పండి. ఆ గుంటన్నక్క వినలేదనుకో, నెక్స్ట్ నేను మా వంశం గురించి రాసినారు కదా, మీ వంశాల గురించి, మీ ఇళ్ళ వాళ్ళ గురించి రాయడం తప్పు. అయినా
మీరు రాసినారు కాబట్టి నేను రాసి లెటర్లు మీ మాదిరి దొంగగా అడ్రస్ లేనని పేరు రాసి ఫోన్ నెంబర్ లేనని పెట్టి తప్పుడు అడ్రస్ పెట్టి చెయ్యను. నా అఫీషియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను లెటర్ను. నేనే సంతకం పెట్టి నా అఫీషియల్ పేజీలో పెట్టి సంతకం పెడతా. రెండోది నా వాట్సాప్ నా మొబైల్ నుంచి స్టేటస్ పెడతా. ఏం పీకుతావో పీక్కో గుంటన్నక్క, ముసలినక్క రాసిందో వయసు నక్కలు రాసినాయో ఏ గుంటన్నక్క రాసిందో నాకైతే అర్థం కావడంలే. బట్ నేనైతే సీరియస్గా చెప్తానా, మీరు నన్ను గన ఇట్లనే కలబెడితే మీకేం జరుగుతుందో మీ ఇళ్ళ వాళ్ళకు నేనైతే నోటితో చెప్పలేను. రెండోది మా వంశం గురించి మాట్లాడతావా? మా అబ్బా గన్నూరు పెద్ద వీరారెడ్డి ప్రొద్దుటూరులో రౌడీజాన్ని ఆ రోజు ప్రజలకు ఉండే ఇబ్బందుల మీద పోరాడి నందుకు మా అబ్బ మర్డర్ అయినాడు. ఆస్తి కోసం కాదు చంపింది, ఇంకొక అక్రమ సంబంధాల కోసం కాదు చంపింది. కేవలం ప్రొద్దుటూరులో ఆనాటి రౌడీజాన్ని అణిచినందుకే అడ్డం ఉన్నాడనే ఉద్దేశంతో ప్రజల కోసం మా అబ్బ చనిపోయినాడు. మా కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అయినారు. మా అబ్బ కడుపున పుట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు అయినారు. ఒకటి మా మేనత్త తంబల్లపల్లి ఎక్స్ఎమ్మెల్యే ఏవి లక్ష్మీదేవమ్మ. నెంబర్ 2 మా పెదనాయన వీరశివారెడ్డి గారు కమలాపురానికి ఎమ్మెల్యే అయినాడు. తర్వాత మా మేనత్త కొడుకు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తంబల్లపల్లికి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. ఇది మా కుటుంబ చరిత్ర. మీ ఇంట్లో అయింటే నువ్వు ఒకరిని వింటావు ఎమ్మెల్యే, లేదా ఈ లెటర్ రాసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారో లేదో నాకు తెలియదు. ఒకవేళ అయినా ఒకరు అయింటారు. మా ఇంట్లో మా అబ్బాని అంటావు. ఇంకోటి చెప్తానా, ప్రొద్దుటూరు ప్రజల కోసం ఆనాడు మా మేనత్త భర్త అయినటువంటి చలమారెడ్డి గారు ప్రొద్దుటూరులోనే ఆయన కూడా ప్రజల కోసం పోరాడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మా మామ ఎమ్మెల్సీగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి గారు మా మేనత్త లక్ష్మీదేవమ్మ భర్త ఉమాశంకర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా ఉంటే ఆ రోజు ప్రజల కోసం పోరాడింటే చనిపోయినాడు. మా ఇంట్లో మా అబ్బకు పెద్ద కొడుకు అయినటువంటి రాఘవరెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అయినాడు. నెక్స్ట్ డాక్టర్ కృష్ణారెడ్డి పెదనాయన, ఆయన 1989లో ఎమ్మెల్యేకి కూడా కంటెస్ట్ చేసినాడు ప్రొద్దుటూరులో. తర్వాత సంటి వీరారెడ్డి అని మా పెదనాయన కోవటము కానీ ప్రొద్దుటూరులో ఈనాడు ఎమ్మెల్యేలైన వాళ్ళు కానీ, లింగారెడ్డి అని అయితే అత్యంత ఆప్తుడుగా ఇద్దరు అన్నదమ్ములు మాదిరినారు. ఆనాడు ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా ఆయన జోబిలో నుంచి డబ్బు పెడితే వీళ్ళ వెనకాల మనుషులు తిరుగుతున్నారు. ఆయన సొమ్ము తినని పొలిటీషియన్ లేడు పొద్దుటూరులో. ఆయన షెల్టర్ తీసుకొని పొలిటీషియన్ లేడు పొద్దుటూరులో. తీసుకొని ఆయన మా పెదనాయన్ని మళ్ళీ దారుణంగా వెన్నుపోటు పొడిచి, సరే అదంటే రాజకీయం, అది వదిలేస్తాం. తర్వాత మా కుటుంబము ప్రజల కోసం, మా వంశం ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాం తప్ప ప్రజల ఆస్తులకో డబ్బులు తీసుకోలే. మీలాగా మీ వంశం ఎట్లాంటిది, అప్పులు ఇస్తే అప్పులు ఇచ్చిన చంపిన వాళ్ళ చరిత్ర మీది, లేదా డబ్బుల కోసం మనుషులను చంపే చరిత్ర మీ వంశానికి ఉంది. మా వంశంలో ప్రాణాలు కోల్పోయినాం, బాధితులం మేము. అయినా కూడా ఏనాడు మేము ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయలేదా? పొద్దుటూరులో మా ఇబ్బంది చంపినారనో, లేకపోతే తంబల్లపల్లిలో మా మేనత్తను భర్తను చంపినారనో మేము చేయలే. ఈ రోజుటికి తంబల్లపల్లికి పోయి అడుగు గుంటనక్క, మా మేనత్తను లేడీ హీరో అంటారు. అంటే ఒక మహిళ తన భర్తను చనిపోతే అంత ఇద్దరు చిన్న పిల్లోళ్ళని పెట్టుకొని ఆ రోజు టీఎన్ ఫ్యామిలీ, కలిచర్ల ఫ్యామిలీ అంటే తంబల్లపల్లిలో పెద్ద భూస్వాములు కోట్లకు డబ్బులు ఆ రోజుల్లో ఉండేళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద ఒక మహిళ మా మేనత్త నిలబడి ఎమ్మెల్యే అయింది. గుంటనక్క, నువ్వెంత, నీ బతుకెంత, సిగ్గులే మానంలే నీకు? ఊరికే వయసు పెరిగింది, మనిషికి బుద్ధి పెరగదా? ఇట్లాంటి రాపిస్తావా లెటర్లు? రా, దమ్ము ధైర్యం ఉంటే రా, నేనుండా పొద్దుటూరులోనే, మా ఇంట్లోనే ఉండా. లెటర్లో ఇంటికి వచ్చి చంపుతామంటావా? ఏం గాజులున్నాయి చేతికి? చూడేమన్నా మా గాజులున్నాయా చేతులకు? చూచంటరా నువ్వు పంపిస్తే. చెప్తానా చూడు, నాకేదన్నా జరిగితే ఈ ప్రెస్ మీట్లో రికార్డే ఉంటుంది. ఒకరికి
10 రాసుకో. ఇదో 2 ఏళ్ళు చూపిస్తానా, ఒకరికి 10 మంది రా తగులు ఎవడో. ఏమంత అంత అంత కళ్ళు కొవ్వు ఎక్కిందే? లెటర్లు రాపిచ్చి భయపెట్టాలని చూస్తావా? నేను ఆల్రెడీ జేసీ మేడం గారికి, ఇది ఇప్పుడు కాదు, గత నెల 15 రోజుల కిందటనే నేను జేసీ మేడం గారు ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్గా వచ్చినారో అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన రోజే నేను మేడం గారికి లెటర్ రాసిన. మేడం గారు కూడా క్లియర్గా దాన్ని స్టాప్ చేయమని చెప్పినారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొందరు మా పార్టీకి సంబంధించిన కొందరితో లోపకారి ఒప్పందం, డబ్బులు తీసుకున్నారో లేదో నాకు తెలియదు, తెలియని దాన్ని నేను బహిరంగంగా చెప్పలేను. మరి ఏం జరిగిందో అక్కడైతే నిర్మాణాలు జరగడము కరెక్ట్ కాదు. దాన్ని ఆపేదానికి నేను నెక్స్ట్ వారం సోమవారం పైన నేను సీఎం గారు అపాయింట్మెంట్ అడిగినా. నేను సీఎం గారికి కూడా ఈ ఎస్ఎస్ మాలు ప్రొద్దుట్లో జరిగిన ఈ పరిణామాలన్నీ చెప్పేటప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా సీఎం గారికి కంప్లైంట్ చేస్తాను. ఏదేమైనా నేను ప్రజలకు కూడా ఒకటి ఏం తెలియజేస్తానంటే, మా దృష్టికి ఏదైనా నాయకుల దృష్టికి వచ్చినప్పుడు మేము దాన్ని పోరాడగలుగుతాం. కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ప్రజలు విరివిరిగా వాట్సాప్, ఇప్పుడు సోషల్ మీడియా ఇంత బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు పలానా చోట అక్రమం జరుగుతుందని ఒకడు 10 మంది పోస్ట్ చేస్తే, 10 మంది మూడు గ్రూపుల్లో పోస్ట్ చేస్తే, అట్లా మొత్తం అందరికీ చేస్తేనే నీకు అధికార యంత్రాంగం ఇదవుతుంది. రెండవది, డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు మీకు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఏసీబీ డిఎస్పీ గారు ఉన్నారు, మంచి ఆనెస్ట్ ఆఫీసర్, ఆయన కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. నేను కూడా కంప్లైంట్ చేస్తాను. మరి టౌన్ బ్యాంక్ సంబంధించి మీరు కొన్ని ఆరోపణలు చేశారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మేము మా దగ్గర అటువంటి డిపాజిటర్లకు భయపడించే విధంగా ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, అవన్నీ నమ్మకూడదని చెప్పారు. దాని గురించి మీ కామెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విలేకరులందరికీ మీకు ఆఫ్ ద రికార్డ్ చెప్పినా ఆన్ ద రికార్డ్ చెప్తానా, మీరు కూడా అందరూ పోయి మంచిగా 2 లక్షలు 5 లక్షలు టౌన్ బ్యాంక్లో లోన్ తీసుకోండి. నెల ఈఎంఐ కట్టాలన్నా సంవత్సరానికి కట్టాలని అడగండి. సంవత్సరానికి కట్టేది ఆడ సిస్టమ్. ఆ సిస్టమ్ రాజకీయ నాయకులు పెట్టిన సిస్టమ్ తప్పు అని చెప్తాను. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తానా, నా పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా నేను ఈఎంఐ కడతానా? మధ్యతరగతి వాడు లోన్ తీసుకుంటే ఈఎంఐ కడుతున్నాడు. కేవలం రాజకీయ అండదండలు ఉన్న కొందరు వాళ్ళకు మాత్రం ఈ ఫెసిలిటీ కల్పించి, ఇది ఎవరి డబ్బు? డిపాజిటర్లు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు డిపాజిట్ చేస్తుంటారు. ఎందుకు? పెళ్లికనో, లేకపోతే ఏదైనా ఆకస్మికంగా ఆరోగ్య ప్రమాదం వస్తేనో, లేకపోతే ఇంకొకటి ఏదైనా జరిగితే మనకు డబ్బు కావాలా విత్డ్రా చేసుకునే దానికి పెట్టుకుంటే, ఆ డబ్బును తీసుకొని పోయి రాజకీయ నాయకుల పరం చేయడం తప్పు. టౌన్ బ్యాంక్ చైర్మన్, మాజీ చైర్మన్, దాని సిఇఓ అందరికీ డైరెక్ట్గా మీడియా ద్వారానే చెప్తానా. వాళ్ళన్నా నా పేరు చెప్పాలే, నేను వాళ్ళ పేర్లే చెప్తానా. ఆర్బీఐ నామ్స్ ప్రకారము నా క్వశ్చన్ 2 నేను అడిగేది. ఒకటి, నెల వడ్డీ నెల లోన్ కట్టించుకోవాలా, లేకపోతే సంవత్సరానికి రోజు కట్టించుకోవాలా? రెండవది, ఏదైతే ఎస్ఎస్ మాల్కు సంబంధించిన ఫ్లాట్లు వాళ్ళ రూమ్లు పెట్టినామని తనఖా అంటున్నారో వాటికి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తున్నారు. అంటే 1 కోటి లోన్ ఉంటే 20 లక్షలు మళ్ళీ నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్, మళ్ళీ నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్. అంటే అట్లా ఎందుకు చేస్తున్నారు? సంవత్సరానికి ఒకసారి కడతా అన్నప్పుడు అకౌంట్ 3 నెలలు డబ్బు కట్టకపోతే నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్ లేకపోతుందని వాళ్ళే చెప్పినారు. ఒకరోజు సీఈఓ వచ్చి ఏమంటాడు, మేము సంవత్సరానికి ఒకరోజు కట్టించుకుంది వాస్తవమే, అయితే అది ఆర్బీఐ రూల్స్లో మాకుంది, పెనాల్టీ వేసినాం అంటాడు. నిన్న టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మాట్లాడతామంటారు, మేము అట్లేం చేయలే, ప్రతి నెల కట్టించుకుంటున్నాం, ఏదో 1 2 నెలలు మిస్ అయింటాయి మళ్ళా కట్టించంటే ఏది కరెక్టో? ఒక అతను ఇట్టంటాడు, ఒక అతను అట్టంటాడు. ఏది ఏమైనా టౌన్ బ్యాంకులో డిపాజిటర్ల డబ్బుకు సేఫ్టీ లేదు. కారణం ఏంటంటే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్తో బ్యాంక్కి దివాలా తీయబోతోంది. ఇది వాస్తవం. దీని మీద చట్టపరమైన చర్యలు ఏందో వాళ్ళు చెప్తున్నారు కదా, చట్టపరమైన చర్యలు వాళ్ళు కాదు తీసుకునేది. నేను అందరికీ కంప్లైంట్లు చేసి ఎంక్వైరీ చేయించి ఆర్బీఐ వాళ్ళతో ఎవడు లోన్లు తప్పు చేసినాడో, నేను తప్పు చేసినానా, ఆ బ్యాంకులో వాళ్ళు తప్పు చేసినారో నిరూపిస్తా. వాళ్ళు మాట్లాడిన దానికి నేను సవాల్గా స్వీకరిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మేము చాలా కరెక్ట్గా ఉన్నాం, ఎక్కడా ఫ్రాడ్ లేదు, మా మీద అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు. నేను కూడా చట్టపరమైన చర్యలే వాళ్ళ మీద తీసుకున్నట్టుగా చేస్తా. వాళ్ళు నా మీద తీసుకుంటారా, నేను వాళ్ళ మీద తీసుకుంటానో కాలమే నిర్ణయిస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బద్వేల్ పట్టణంలోని గుంతపల్లె క్రాస్ రోడ్ వద్ద బద్వేల్ పట్టణ అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సొసైటీ గౌరవ సలహాదారు పెద్దిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నషీం ఆలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నషీం ఆలీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్లను నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక్క మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. బద్వేల్ పరిధిలో 10,000 మొక్కలు నాటే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు సొసైటీ ప్రధాన కార్యదర్శి గురుమూర్తి, ఉపాధ్యక్షుడు ఎస్ఏ సత్తర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కొంచెం పర్యావరణ వరల్డ్ ఎన్విరాన్మెంట్ సందర్భంగా మనకు సతీష్ రెడ్డి గారు ఇన్వైట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చి చింతపల్లి రోడ్ కాడ మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి కాలుష్యాన్ని తగ్గిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడే కాకుండా పలు చోట్ల మొక్కలు కూడా నాటడం జరుగుతుంది. అందరూ కూడా పబ్లిక్ కూడా అందరూ ఇంత సపోర్ట్గా వచ్చి ఈ మొక్కలు నాటడం చాలా సంతోషకరం. అందరూ కూడా తమ ప్రతి ఒక్కరు తమైతే తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటేసి అందరూ కూడా పర్యావరణం కాపాడాలని నేను కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సతీష్ బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు నందు గల గుంతపల్లి రోడ్డులో మరి సతీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మరి పర్యావరణం బాగుండాలి, మనం ఆరోగ్యంగా ప్రజలందరూ జీవించాలంటే మరి చెట్లు ప్రాణవాయువుని ఇచ్చేటువంటి చెట్లను ప్రతి ఒక్కరూ పెంచాల్సిన అవసరం ఉంది. మరి సతీష్ రెడ్డి గారు బద్వేలు పట్టణంలో 10,000 చెట్లను నాటేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 2 సంవత్సరాలు అయింది. మరి బద్వేలు పట్టణంలో అన్ని చోట్ల కూడా ఆయన ఆధ్వర్యంలో చెట్లు నాటుతూ ఉంది. అదేవిధంగా మేము బద్వేలు పట్టణ అభివృద్ధి సొసైటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈరోజు బద్వేలు పట్టణ అభివృద్ధి సొసైటీ మేము నిర్వహిస్తూ ఆయన హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మరి ఆయన చేసేటటువంటి కార్యక్రమానికి మేము ఎల్లప్పుడూ మరి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక చెట్టును నాటి పర్యావరణాన్ని కాపాడి మన ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని మరి గాలిలో ఆక్సిజన్ పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరికి కూడా నా సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా మన ఫారెస్ట్ అధికారి గారు నయీం అలీ సార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి గారి ఈరోజు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. ఆయన ప్రతి చోట బద్వేల్ పట్టణంలో సుందరీకరణ చేయాలని చెప్పి, ప్రతి చోట చెట్లు ఉండాలని చెప్పి ఆయన యొక్క తాపత్రయము మన అందరికీ ఆదర్శప్రాయము. ప్రతి ఒక్కరూ ఆయనకు ఆదర్శంగా తీసుకొని ప్రతి చోట ఇంటింటికి ఒక చెట్టు, ప్రతి చోట ఒక చెట్టు నాటి బద్వేల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదని చెప్పి నేను ఆవాజ్ కమిటీ నుంచి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పులివెందులలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ పై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. చిన్న పనుల కోసం ఎలక్ట్రిక్ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, తాను కూడా సైకిల్ పై కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. రాబోయే 2 నుంచి 3 సంవత్సరాలలో పులివెందులను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని బీటెక్ రవి తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఆర్డీఓ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ, దానికి సంబంధించిన అధికారులకు, మిగతా మన వాళ్ళకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినము దాన్ని పురస్కరించుకొని ఇప్పుడంతా కూడా ఈ కార్యక్రమం వచ్చేసి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మాకు 2 రోజుల కిందట అమరావతిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చిన్న దగ్గర ప్లేస్లో కూడా తర్వాత మీరు ఎలక్ట్రికల్ సైకిల్ కూడా తెప్పించుకొని ఆ ప్రోగ్రాంలకు ఎలక్ట్రికల్ సైకిల్లోనే మీరు వెళ్ళాలి, అలా మీరే ఇనిషియేట్ చేసి ఆ రకంగా పోతే ప్రజల్లో కూడా ఒక అవగాహన పెరిగి తర్వాత అందరూ కూడా డీజిల్ కన్జంప్షన్ మీద కానీ వీటి మీద ఒక అవగాహన వచ్చి అది పర్యావరణానికి మంచిది, తర్వాత శారీరకంగా ఆరోగ్యపరంగా కూడా తర్వాత మనకు మంచిది. ఇలా చేస్తే దేశానికి కూడా ఎకానమీ పరంగా కూడా, ఎందుకంటే డీజిల్ ఇవన్నీ కూడా మనం డాలర్లో కొంటున్నాం. ఆ డాలర్ రేటు అంటే కంపారిజన్గా రూపాయితో పోలిస్తే ప్రతి రోజుకు దిగజారుతూ పోతా ఉంది.
అంటే విదేశీ మారక ద్రవ్యాలు కూడా మన దగ్గర నిల్వ లేకుండా పోతా ఉన్నాయి. ఇది భారతదేశ ఎకానమీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి మనం ఇప్పుడే మేల్కొని ఏ అవకాశాలు ఇలాంటివి ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ కూడా మనము స్వయంగా చేస్తూ తర్వాత ప్రజల్లో కూడా అవగాహన పెంచాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇక్కడికి సైకిల్ మీద రావడం కూడా జరిగింది. ఆల్రెడీ ఎలక్ట్రికల్ సైకిల్ కూడా కొన్ని ఆర్డర్ కూడా పెట్టాము 10 దానా. ఇక్కడ నుంచి మున్సిపాలిటీలో ఏదైనా ప్రోగ్రామ్స్ వాటికి కూడా మేము పార్టీ ఆఫీస్ నుంచి ఎలక్ట్రికల్ సైకిల్లోనే వెళ్ళి ఆ కార్యక్రమాలను నిర్వహించాలని మా ప్రియత ముఖ్యమంత్రి చెప్పినాడు. మేము దాన్ని ఆ తర్వాత ఫాలో కావాలని కూడా ఉన్నాం. రెండవ పాయింట్ ఏంటంటే అందరికీ అవగాహన ఉంది గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ కన్నా మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కన్నా చేస్తే ఆ తర్వాత వేడి ఎక్కువై హీట్ ఎక్కువై ఏమేమి ఉన్నాయి అన్నీ కరిగిపోయి అదంతా కూడా భూభాగంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రజల్లో అవగాహన కలిగించి ఈ గ్లోబల్ వార్మింగ్ మీద తర్వాత ఇందాక ఆర్టీఓ గారు చెప్పినట్లు తర్వాత ప్లాస్టిక్ వాడడం ఇది కూడా పర్యావరణానికి సంబంధించిన చాలా అతి ముఖ్యమైన ఘట్టం. ఇప్పటికీ అంటే ఇది ఒక రోజులో ప్లాస్టిక్ వాడకాన్ని మనం ఏంటంటే 20-30 సంవత్సరాల నుంచి అలవాటు పడ్డాం. మనం తెలిసి తెలియకుండా ఆటోమేటిక్గా ప్లాస్టిక్ వాడే పరిస్థితికి తర్వాత మనల్ని అందరూ కూడా అట్లా చేర్చారు. మేము ఎంతో చాలా పటిష్టంగా ప్లాస్టిక్ వాడకూడదు అనుకుంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత బండి ఎక్కి వాటర్ బాటిల్ తాగాలంటే అదే ప్లాస్టిక్. అంటే ఆ రకంగా మనం ప్లాస్టిక్ లో ఆ రకంగా అలవాటు పడి ఉన్నాం. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు ఈ రోజుతోనే సంపూర్ణంగా దాన్ని చేయాలంటే కాదు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతే ఇంకో 2 ఏళ్లకు 3 ఏళ్లకు మనము పులివెందులను కంప్లీట్ గా ప్లాస్టిక్ లేని పులివెందులుగా మార్చేదానికి మీ అందరి సహకారం మాకు తప్పనిసరి అవసరం. మీరు కూడా అవేర్నెస్ పెంచి తర్వాత చేయండి. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ లో మన ప్రాంతానికి చెందిన ఆయన ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా హెలిప్యాడ్లో వచ్చినా ఇంకోసారికి వచ్చినా కూడా ప్రతి చోట చెట్లు నరికే కార్యక్రమం. ఆయన ప్రోగ్రాం ఉందంటే 4-5 రోజుల ముందే అధికారులంతా వచ్చి చెట్లు నరకడము క్లియర్ చేయడము. దానికి విరుద్ధంగా మా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అతను మొక్కలు పెంచే కార్యక్రమం ఆయన చెట్లను నరికే కార్యక్రమం చేస్తే మేము చెట్లను పెంచే కార్యక్రమం చేయడం కూడా అందరూ ఒకసారి గమనించాలి. ఎందుకంటే మీరు లాస్ట్ గవర్నమెంట్ లో చాలా సార్లు చూశారు. ఆయన ప్రోగ్రామ్ ఉందంటే 3-4 రోజుల ముందు అధికారులు అన్ని చెట్లు తొలగించేది అందరూ చూశారు. ఇప్పుడు ఎక్కడన్నా కానీ చెట్లను నరికేసే కార్యక్రమం ఎక్కడన్నా ఉందా? లాస్ట్కి ఏదైనా హైవేలు అవి వేస్తా అంటే కూడా ఎత్తి పక్కన ఇంకో చోటికి తీసుకుపోయే కార్యక్రమం కూడా తర్వాత ఇప్పుడు ఆలోచిస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రజల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ మీద కానీ గ్లోబల్ వార్మింగ్ మీద కానీ తర్వాత డీజిల్ తగ్గిస్తూ తర్వాత మిగతా వాటి మీద దృష్టి పెట్టి పర్యావరణ పరంగాను మనము శారీరకంగా కూడా, ఎందుకంటే అది మనకి సైకిల్ దొరికినామంటే అది ఆరోగ్యపరంగా కూడా మేలు. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి మన పులివెందులను ప్లాస్టిక్ రహిత పులివెందులుగా తీర్చిదిద్దుతారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. గత పాలనలో నెలకొన్న అంధకారం తొలగిపోయిందనే సంకేతంగా దీపం వెలిగించామని తెలిపారు. రానున్న 3 ఏళ్లలో రాష్ట్రంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4 ఏదైతే మన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎన్డీఏ ప్రభుత్వానికి కనీ విని ఎరగని భారీ మెజార్టీ 58% ఓట్ల షేర్తోని ఎన్డీఏ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడం, ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఇట్లాంటి ఒక హేయమైన ప్రభుత్వం మాకు వద్దు, అన్ని వర్గాలు నష్టపోయినాయి ఆ వైసీపీ పార్టీ రూల్ చేసినప్పుడని అందరూ కూడా ఏకతాటిగా ఈ మన కూటమికి ఓట్లేసి గెలిపించినారు. అందుకోసమే ఈరోజు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రజలలో ఒక చైతన్యం కలిగించుకుంటూ మేము కూడా ప్రజలు మమ్మల్ని నమ్మినారు,
మనం ప్రజలకు అన్ని విధాలుగా వాళ్ళకు న్యాయం చేయాలి, మనకు వీలైనంత వరకు మనని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారనే ఉద్దేశంతోనే ఈ జూన్ 4ని మేము ఒకసారి మా కార్యకర్తలు ఒక చిన్న పిలుపుతోనే వచ్చి ఈరోజు దీపంని వెలిగించి మా ఒక ఆనందాన్ని వ్యక్తం చేయాలనుకున్నాం. మన భారతదేశ సంస్కృతిలో దీపాన్ని వెలిగించడం అంటే ఒక చెడు నుంచి మంచి గెలిచింది అనే ఒక అజ్ఞానం నుంచి జ్ఞానంకి వెళ్ళామనే ఒక ఉద్దేశం అది మనకు తెలియజేస్తూ ఉంది సింబాలికల్గా. అందుకోసం దాన్ని మేము అది మేము చూస్ చేసుకొని ఈరోజు మా నాయకులందరూ నా సమక్షంలో ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. ఇది మాకు గుర్తు చేస్తూ ఉంది మమ్మల్ని ప్రజలు ఎంత నమ్మారు, ఇంకా ఎంత డెవలప్మెంట్ చేయాలా. ఎటువంటి ఈరోజు ఏదైతే డిఎస్సి మీద దగాలు జరిగినాయని ఇంకోటి బట్టగాల్చి మొహం మీద వేసే కార్యక్రమాలు ఏదైతే వైసీపీ చేస్తూ ఉందో వాటన్నిటిని మేము తిప్పికొడతా ఉన్నాము. మీరు ప్రజలు ఏదైతే ఉద్యోగస్తులు కష్టపడి మీరు 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి వదలకుండా, అది కూడా ఎలక్షన్లప్పుడు ఏదో నామమాత్రంగా వదిలి ఈరోజు అలా మాట్లాడి వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఏమి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు సంవత్సరం తర్వాత వీళ్ళకి గుర్తొచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారి పైన టార్గెట్ చేసి చేస్తున్న ఒక కార్యక్రమం ఇది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు, పారదర్శకంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగింది. ఎవరికైతే అవకతవకలు ఉన్నాయో టైం ఇచ్చి, ఒకవేళ మీకు ఏమన్నా రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 వీక్ టైం ఇచ్చి మరి మీకేమన్నా అభ్యర్థులు ఉన్నాయా అని చెప్పిన తర్వాత దాన్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఒక నెల రోజుల తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసుకొని రావడం జరిగింది. అది మీరు అందరూ కూడా గమనించాలా. ఇది ప్రజలు వాళ్ళు చేసే గోబెల్స్ ప్రచారాలకి, ఫేక్ ప్రచారాలకి ఒక టెలివిజన్ ఛానల్, న్యూస్ పేపర్ ఉందని మీరు ఎవరు పడకండి. మేము మీతో చైతన్యం నింపుతా ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ, మా పార్టీ చాలా బలపడింది. ఈరోజు ఒక చిన్న పిలుపు కోసం ప్రజలు మనకు నమ్మారని చెప్పేసి మా నాయకులందరూ ఈరోజు ఎమ్మెల్యే గారు విజయవాడలో ఆల్రెడీ ఏదైతే మన కాన్స్టిట్యున్సీకి కావాల్సిన ప్రజల సమస్యలు అన్నిటిపైన పోరాడుతూ ముందుకు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్ ఈరోజు జరుగుతున్నప్పటికీ ఈరోజు అందరినీ కలుస్తున్న సమయంలో మాకు చిన్న వయసు అయినా మాకు అవకాశం ఇచ్చినప్పుడు చిన్న పిలుపుతో మా అందరికీ ఇక్కడికి రావడం జరిగింది. పాణ్యంలో ఏదైతే ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఆల్రెడీ 2 ఏళ్లలో మంచి అభివృద్ధి చేశాం. ఇంకా 3 ఏళ్లలో ఏదైతే మాకు ఇంపార్టెంట్ సమస్యలుగా ఉన్నటువంటి నీటి సమస్య 16 వార్డులకు ఏదైతే రోజు నీటిని అందజేయడం అనేది కానీ, ఇంకా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లు అలాగే రైతులకి అన్ని విధాలుగా ఆదుకొని నీళ్ళకు సకాలంలో ఇస్తామనే వాటన్నిటినీ మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. అదన్నీ చేసి మేమందరి ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాము, సంకీర్ణ ప్రభుత్వం గురించి ఆలోచించండి. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తేనే మనమందరం కూడా మన రాష్ట్రాన్ని ఒక మంచిగా చూసుకోగలుగుతాము. ఇంకా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్రభుత్వమే కంటిన్యూ అవుతుందంటే ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో బాగా డెవలప్మెంట్ చేసుకుంటామని ఒక ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. దానికి మీరందరూ కలిసి రావాలి. ఈరోజు మీడియా మిత్రులు కూడా మీరు ఇంత లేట్ అయినా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ మా వాణి విన్నందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.